మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. న్యూమరాలజీ అనేది నమ్మకానికి సంబంధించిన అంశమే కదండి. నమ్మకాన్ని పెంచుకుంటున్న శాస్త్రం అని కూడా అనొచ్చు. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక 60% పాపులేషను న్యూమరాలజీని నమ్మడం కానివ్వండి, ఫాలో అవ్వడం కానివ్వండి చేస్తున్నారు. ఎక్కడైతే క్రేజ్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా మోసం కానివ్వండి, డీవియేషన్ కానివ్వండి, డిసీవింగ్ కానివ్వండి, ఏదైనా ఉంటుంది. ఇవి పక్కన పెట్టేస్తే మనకి న్యూమరాలజీలో మనం ఎప్పుడైతే ఈ 60% పాపులేషన్లో మన ఇండియాకి సంబంధించి తీసుకున్నట్లయితే, అంటే ప్రపంచ దేశాల్లో ఆస్ట్రాలజీ ఎంతవరకు ఉంది అనేది అది కూడా పక్కన పెట్టేద్దాం. బట్ మన ఇండియాలో మ్యాక్సిమం ఆస్ట్రాలజీ బేస్ చేసుకుని జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు అక్కడ మనం తీసుకుంటే ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీలో ఒక భాగం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ యాజ్ ఇండియన్ నేను కూడా న్యూమరాలజీ ఆస్ట్రాలజీలో భాగం అని మనసు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా అన్నప్పటికీ కూడా న్యూమరాలజీకి పెద్ద బేసిక్ మూల కేంద్రం పాయింట్ ఏమిటి అంటే మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్లో మీరు ఏ విషయమైనా చూడండి, రెండే ఉంటాయి, సాల్వ్ అవుతుంది లేదు, ఇవి రెండే ఉంటాయి, అంతేకాని మధ్య మార్గం ఉండదు. అలాగే న్యూమరాలజీ కూడా జరిగితే సూపర్ హిట్, జరగకపోతే అటర్ ఫ్లాప్ అని అనొచ్చు. అలాగా ఎప్పుడైతే మనం ఇండియాకి సంబంధించినంత వరకు కొంత లెక్కలు వేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు లగ్నం, రాశి, నక్షత్రం ఇవి 3 బేసికల్గా మెయిన్ డామినేటెడ్ పోర్షన్స్ అండి. అలాగే మనకి పిల్లలు పుట్టినప్పుడు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పురోహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు పంచాంగం లెక్కలు చూసి ఇది నక్షత్రం, ఈ అక్షరాలు పెట్టుకోవచ్చు అని ఇస్తారండి. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏమిటి అంటే, మీకు నక్షత్రం అని అనుకున్నప్పుడు ఆ నక్షత్రం మీ పిల్లవాడు పుట్టినప్పుడు మిగిలిన లగ్నం కానీ రాశులు కానీ ఏ డిగ్రీస్లో ఉన్నాయో చూసి నక్షత్ర బలాన్ని లెక్క వేసుకొని పెట్టుకుంటే మీకు అస్ట్రలాజికల్గా పొరపాటే జరగదు, ఖచ్చితంగా జరగదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అశ్విని నక్షత్రం అధిపతి కేతు, అర్థమైందండి. మొట్టమొదటి నక్షత్రం బ్రహ్మాండమైన నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా డాక్టర్స్ అయిపోవాలి అనేటటువంటి క్యాలిక్యులేషన్ ఇవ్వగలిగినటువంటి బలాన్ని ఆ అశ్విని నక్షత్రం తాలూకు విషయాలన్నీ మనకు చెప్తుంటాయి. బట్ మీరు రియాలిటీకి వచ్చేసరికి ఎంతమంది అశ్విని నక్షత్ర జాతకులు డాక్టర్లు అయ్యారు? ఒకళ్ళు ఇద్దరు అయ్యారా? మిగిలిన 98 మంది సంగతి ఏమిటి అని మీరు ఆలోచించితే, ఇక్కడ ఈ 98 మందికి అడ్డం పడింది మాత్రం ఖచ్చితంగా కేతువే. ఎందుకు? కేతువు అడ్డంకుల్ని కల్పించగలడు. సపోజ్ శుక్రుడు మెడిసిన్ ఇవ్వాలి, లేదా శుక్రుడు వివాహాన్ని ఇవ్వాలి, లేదా శుక్రుడు ఒక రాజయోగాన్ని ఇవ్వాలి. అక్కడ కేతువు కనుక ఎంతో కొంత కారకత్వాన్ని చూపిస్తే వివాహం లేట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అబ్బకపోవచ్చు, అడ్డంకులు రావచ్చు, ప్రొఫెషన్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఈ 3 పరిస్థితుల్లో మనము అశ్విని నక్షత్రం కాబట్టి సి లెటర్ కానీ సిహెచ్తో కానీ పేరు పెట్టుకున్నాం అనుకోండి, తప్పులేదు, పేరు పెట్టుకుంటే తప్పులేదు. కానీ ఆ పేరు పెట్టుకునేటప్పుడు మీ నక్షత్రం లేదా నక్షత్రం ఉన్న ఆ లగ్నం ఎలా ఉన్నాయి, ఎంత బలంలో ఉన్నాయి, ఆ నక్షత్రం ఎన్ని డిగ్రీస్లో పడింది, ఇది చూసుకొని పేరు పెట్టుకుంటే ఆ పేరు పిల్లల ఎడ్యుకేషన్ని కానీ, హెల్త్ని కానీ, ప్రొఫెషన్ని కానీ దెబ్బతీయదు. అర్థమైంది కదండి. న్యూమరాలజీ ఖచ్చితంగా క్రేజ్ ఉన్న శాస్త్రమేనండి, మీరు ఏమన్నా అనండి. వెరీ మచ్ పవర్ఫుల్ సబ్జెక్ట్ విత్ లాట్స్ ఆఫ్ క్రేజ్ అనమాట. అటువంటప్పుడు మనము న్యూమరాలజీలో ఉన్న నెంబర్లకు కూడా నక్షత్రాలని, లగ్నాలని పెట్టామనుకోండి, అక్కడ ఫెయిల్ అయ్యేది ఎవరు? శాస్త్రం ఫెయిల్ అవటంలా, మీరు ఫెయిల్ అవుతున్నారు, లేదా పెట్టిన నేను ఫెయిల్ అవుతున్నాను. సబ్జెక్ట్ ఎప్పుడు దెబ్బతిన్నది, సబ్జెక్ట్ ఎప్పుడు ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దెబ్బతినేది మనం ఏ లెక్కలు వేసి చూసి పేరిచ్చామో వాళ్ళు బాగుండాలి, ఇచ్చాం కాబట్టి మనం కూడా బాగుండాలి. ఈ 2 ఫెయిల్ అయినాయి అనుకోండి,
న్యూమరాలజీకి బ్రహ్మాండంగా ఇంకో 100 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుంది. కానీ ఈ 100 ఏళ్లలో మన జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.